నమస్కారం ప్రసాద్ గురూజీ. నమస్కారం అమ్మా. మీరు అందరికీ ఆరోగ్యంలో ఇన్నర్ హీలింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా. ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాంలో మీ దగ్గర క్లాసులు చేసినటువంటి చాలామంది విద్యార్థులు వారి జీవన విధానంలో ప్రత్యేకమైనటువంటి మార్పుల్ని గమనించినట్లుగా చెప్తూ ఉన్నారు. అసలు ఏమిటండి ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం అంటే? అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం అనేది తనకి క్రొత్తగా పరిచయం చేస్తుంది. ఇది చాలా వింతగా అనిపిస్తుంటుంది కదా. తన ధైర్యాన్ని తనకు పరిచయం చేస్తుంది, తన శక్తిని తనకు పరిచయం చేస్తుంది, తన నైపుణ్యాన్ని తనకు పరిచయం చేస్తుంది, తనలో నిక్షిప్తమైన అనంత శక్తిని తనకు పరిచయం చేసేటటువంటిదే ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం చేయడం ద్వారా ఒక క్రొత్త అనుభూతి, ఒక క్రొత్త ధైర్యాన్ని, ఒక క్రొత్త జీవితాన్ని ఆనందంతో అనుభవించగలుగుతూ ఉంటారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనలో అంతర్లీనమైనటువంటి అనంతమైన శక్తిని వెలికి తీసి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటటువంటిది ప్రాక్టికల్గా నేర్పిస్తుంది. చాలామంది మనం ఏమనుకుంటూ ఉంటామంటే నేనేం చేయలేను, నాకు చేత కాదు, నేను పాడలేను, నాకు ఆరోగ్యంగా ఉండదు, నాకు సక్సెస్ రాదు, ఈ రకంగా వారి యొక్క శక్తిని నకారాత్మకంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. తద్వారా దాన్నే ఎక్కువగా అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ విరక్తితో, నిరుత్సాహంతో, నిస్పృహతో జీవిస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాం ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని, ఆలోచన సరళని మార్చివేసి తన యొక్క ఇంటెన్షన్ని ఒక పాజిటివ్ వేలో తన యొక్క శక్తి సామర్థ్యాలని మార్చుకోవడం ద్వారా కొన్ని అద్భుతాలని ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందుకనే మిమ్మల్ని మీకు క్రొత్తగా పరిచయం చేస్తుంది అని ఎందుకన్నానంటే, మనం సాధారణంగా మనసులో ఎన్నో చెయ్యాలి, ఎన్నో చెప్పాలి, నా జీవితం ఇలా ఉంటే బాగుంటుంది, నా జీవితం అలా ఉంటే బాగుంటుంది, నేను కూడా ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలామంది దాన్ని ప్రాక్టికల్గా వ్యక్తపరచలేరు, అనుభవించలేరు. దానికి గల కారణం వాళ్ళ మనస్సులో ఏర్పరచుకునేటటువంటి ఆ సంకుచితమైన భావాలను మార్చలేనంత వరకు కూడా వాటిని ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేయలేడు. సో ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాంలో ఆ యొక్క శక్తి సామర్థ్యాలని పాజిటివ్లో కన్వర్ట్ చేసి వాటిని తగిన రీతిలో డైరెక్షన్ ఇవ్వడం ద్వారా కొన్ని అద్భుతాలను సాధించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం ద్వారా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఈ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయడం ద్వారా తన యొక్క మానసిక ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. ఓకే, మానసిక రకమైనటువంటి రుగ్మతలు మొత్తం మాయమైపోతాయి. లైక్ స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ, నిరుత్సాహం, నిస్పృహ ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. మనస్సులో ఏదైతే వద్దనుకుంటామో వాటినే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటూ ఉంటాం. సో మైండ్లో ఉండకూడదంతా కూడా ఇది డిలీట్ చేసేసింది ఈ ప్రోగ్రాం. అది స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, నెగటివ్ థాట్స్ కావచ్చు, లేకపోతే నిరుత్సాహం కావచ్చు. ఈ రకమైన వాటన్నింటినీ కూడా పూర్తిగా డిలీట్ చేసేయడం ద్వారా మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయి మానసిక రకమైనటువంటి సంతృప్తితో, సంతోషంతో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మంచి మెమరీ, కాన్సన్ట్రేషన్తో ఒక సంతృప్తిదాయకమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటటువంటి మానసిక స్థితిలో పరివర్తన వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ ద్వారా క్రానిక్ డిసీజెస్ లైక్ మైగ్రేన్ అనండి, బ్యాక్ పెయిన్స్ అనండి, అలానే స్పాండిలైటిస్, నీ పెయిన్స్ అటువంటి సమస్యలకు ఏమైనా పరిష్కారాలు చూపించగలమంటారా? తప్పనిసరిగా చాలా వరకు మనిషి అనుభవించేటటువంటి అది ఏ రకమైన రుగ్మత, క్రానిక్ డిసీజ్ అవనండి, సైకలాజికల్ డిసీజ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మైండ్కి లింక్ అయ్యే ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఈ ప్రోగ్రాం ముందు మైండ్లో అది రిలీజ్ చేసేస్తుంది. తద్వారా ఫిజికల్గా చాలా సులభంగా తగ్గిపోతారు. వెయిట్ లాస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే నెక్ పెయిన్ కానీ, బీపీలు, షుగర్లు, ఆస్తమాలు, ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు, ఇంకా అజీర్ణ సమస్యలు, ఇట్లా థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ హెడేక్స్, డిప్రెషన్స్, యాంగ్జైటీస్ ఇట్లాంటి వాటన్నింటి నుంచి కూడా విముక్తి పొందగలుగుతాడు ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం ద్వారా. ఇన్నర్ హీలింగ్ అంటే బాడీని, మైండ్ని హీలింగ్ చేసేయడం ద్వారా పంచకోశ శుద్ధి ద్వారా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం
మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశాలను శుద్ధి చేయడం ద్వారా ఏమవుతుందంటే అనేక రకమైనటువంటి రుగ్మతలు అన్నీ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా ప్యూరిఫై అయిపోతూ ఉంటాయి, హీల్ అయిపోతూ ఉంటాయి. సో హెల్దీ మైండ్ని, హెల్దీ బాడీని వాళ్ళు చక్కగా పెంపొందించుకోగలుగుతారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురూజీ. అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ని ఏ వయసు వారు చేయొచ్చు అంటారు? ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాంలో 7 years పైబడినటువంటి వాళ్ళందరూ కూడా చిల్డ్రన్కి సంబంధించినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. అప్ టు 13 years వరకు కూడా. 14 years నుంచి ఇంకా పైబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్లయితే వాళ్ళకు ఒక మంచి జీవితం మీద ఒక అండర్స్టాండింగ్, ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ అనేటటువంటిది వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఓకే, అంటే స్కూలింగ్ లైఫ్ నుంచి కూడా అంతిమ దశ వరకు కూడా మనం ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ని చేయించవచ్చు. డెఫినెట్గా ఇది స్కూలింగే కాదు, ఇంకా మా దగ్గర అభిమన్యు యోగా, ద లెర్న్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని పేరెంట్స్కి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి కూడా నేర్పించేటటువంటి అభ్యాసాలు ఉన్నాయి. గర్భస్థ శిశువు నుండి అంతిమ దశ వరకు 70 ఏళ్ళ వరకు పైబడినటువంటి వాళ్ళ వరకు కూడా ఈ విద్యను అభ్యసించినట్లయితే మరలా వీళ్ళ యొక్క ఏజ్ను చక్కగా తిరగరాసుకొని ఒక యవ్వన శక్తితో, ఆరోగ్య శక్తితో లైఫ్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని నేర్చుకుంటారు. అంతేకాదు చాలామంది ఈ యోగా, ఈ ప్రోగ్రామ్స్ అంటే కేవలం ఒక ఆరోగ్యానికి సంబంధించినవిగా చూస్తూ ఉంటారు. కానీ ఇది జీవితానికి సంబంధించినటువంటి, చాలామంది జీవితాన్ని ఈ మధ్యకాలంలో చాలా క్లిష్టంగా జీవిస్తూ ఉన్నారు. చాలా కష్టంగా, మిస్అండర్స్టాండింగ్తో, చాలా కొట్లాట్లతో, భారంగా జీవిస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆనందం లేకుండా ఉంటూ ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం జీవితానికి సంబంధించినటువంటిది. ఈ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ప్రతి ఒక్క దానికి అన్వయించుకొని ఒక పాజిటివ్ వేలో, ఒక సమాధాన స్థితిలో వాళ్ళు ప్రయాణించగలుగుతూ ఉంటారు లైఫ్ని. వాళ్ళకు వాళ్ళే ఒక సమాధానాన్ని, లేకపోతే ప్రతి వ్యక్తి సమస్యలో నుంచి సమస్యలోనికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రోగ్రాం సమస్య నుంచి సమాధానం వైపు నడిపిస్తూ జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి, జీవితాన్ని ఎలా ఆనందానుభూతిగా జీవించాలి అనేటటువంటిది ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం అనేటువంటిది జీవితానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. చాలా సంతోషం గురూజీ, మీ ద్వారా ఎంత మంచి మంచి విశేషాలని ప్రజలకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ.